హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో వాన వచ్చిన తర్వాత మన గార్డెన్లో పూసిన పువ్వులన్నిటినీ చూద్దామండి. ఏమేం పువ్వులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మొక్కలు ఎలా ఉన్నాయి అని చెప్పి మొత్తం డీటెయిల్గా గార్డెన్ అంతా ఒక లుక్ వేసుకొని వద్దామండి. అలాగే కింద పడి మొలిచినాయండి, చాలా మొక్కలు మొలిచినాయి. వాటన్నిటినీ కూడా సపరేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అన్నీ ఏమేమి మొలిచాయని కూడా మీకు ఇవాల్టి వీడియోలో డీటెయిల్గా చూపించేస్తానండి. మా గార్డెన్ చిన్న గార్డెన్ ఓవరాల్ ఒక లుక్ అనమాట. సో ఇక్కడ ముందుగా నేను ఈ పువ్వులతోనే గార్డెన్ వీడియో ఫస్ట్ ఎప్పుడైతే గార్డెన్ వీడియో తీస్తానో, టోటల్గా గార్డెన్ వీడియో ఎప్పుడు తీసినా ఈ పువ్వులతోనే మొదలు పెడతానండి. ఎందుకంటే ఈ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా ఇంటి ముందు ఎప్పుడు ఉండే ఒక అన్సీజన్ ఫ్లవర్ అంటే ఇవే అనమాట. ఏ సీజన్లో అయినా పూస్తూనే ఉంటాయి అన్నమాట ఇలా. సో నాకైతే ఈ పువ్వులు చాలా ఇష్టం అనమాట. అలాగే దీని కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మొక్క చూడండి, చాలా హెల్తీగా చిన్న పాట్లో వేసుకుని ఉంచాను అనమాట. సో ఇలా వేసుకుని ఉంచాను. ఈ మొక్క అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో ఇలా ఉంది, ఇంత పెద్దదైందనమాట. కొంచెం నీడలో ఉంటుంది ఈ మొక్క. ఎక్కువ ఎండ కావాలి, కానీ ఇది కొంచెం షేడ్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను గుమ్మం పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం షేడ్ వస్తుందన్నమాట. గుమ్మం వైపు రెండు వైపులా 2 మొక్కలు పెట్టుకున్నాను అనమాట. ఇలాంటిది ఇంకొకటి చూపిస్తానండి. ఆ మొక్క అంత హెల్తీగా లేదు, ఏమో తెలియదు, మరి కలర్ అనేది షేడ్ అయిపోయింది. రండి చూద్దాం. సో ఇదే అనమాట. ఈ మొక్క కూడా అంతే, సేమ్ పాట్ అనమాట. ఈ మొక్కకు కూడా సేమ్ కుండీయేనండి. సేమ్ పాట్లోనే వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇవి ఆకులన్నీ పండిపోయి రాలిపోతున్నాయి, ఎండిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట. ఆకులు ఏమైందో తెలియదు, మరి మొక్కకి ఏమన్నా కంపోస్ట్ అది తగ్గిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే వేయలేదు, చాలా రోజులు అయిపోయింది. కింద చూడండి, దీంట్లో చాలా మొక్కలు మొలుస్తున్నాయి అన్నమాట. అందుకే నేను కంపోస్ట్ అనేది వేయలేదన్నమాట. ఇవి కొంచెం బాగా రానిచ్చి ఎవరో కొంతమంది అడిగారు, వాళ్ళకి మొక్కల్ని ఇచ్చి తర్వాత వేసుకుందాం మళ్ళీ మొక్కలు. నేను కూడా కొద్దిగా ఇంకొక 2 పాట్లు వేసుకుంటే చూడటానికి అందంగా ఉంటుందని చెప్పి అలా వదిలేసాను అనమాట. అందుకే ఈ మొక్కని కంపోస్ట్ అది ఈ మొక్కకి ఇవ్వలేదు, కాబట్టి ఈ మొక్క ఇలా ఉందన్నమాట. సో అలాగే మన మనీ ప్లాంట్ని కూడా ఒకసారి చూసేద్దామండి. మనీ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా బాగా వస్తుందన్నమాట, గుబురుగా. సో మనీ ప్లాంట్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. సో ఎవరైనా చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడొచ్చు మీరు. సో ఇది మనీ ప్లాంట్ అనమాట. ఇకపోతే ఒక డిసెంబర్ పువ్వు వచ్చిందండి. ఇది పింక్ కలర్ డిసెంబర్ ఫ్లవర్ అనమాట. చాలా అందంగా ఉంటుంది ఈ పువ్వు కూడా. కొంచెం పెద్దదిగా పూసింది, చాలా అందంగా ఉందన్నమాట. సో ఇదన్నమాట. ఇకపోతే రోజ్ మొక్క అండి, గులాబీ పువ్వు మొక్క, నాటు గులాబీలు అంటారు కదా, ఆ మొక్క అన్నమాట. సో ఇది కూడా బాగానే వచ్చింది. కట్ చేశాను ఇంతకుముందు, కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వానలు అవి బాగా పడినాయి కదా, వానలు పడ్డ తర్వాత బాగా వచ్చిందనమాట. ఇక్కడ నేను చాలా మొక్కలు మొలిచాయని చెప్పాను కదండి. టొమాటో మొక్కలు చూడండి. దీనికి నేను కిచెన్ కంపోస్ట్ అది ఇస్తూ ఉంటాను కదా, ఎప్పుడు కిచెన్ కంపోస్ట్ ఇచ్చినప్పుడు అలా మొలిచి వచ్చిన మొక్కలు అన్నమాట ఇవి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. అందుకే వీటన్నిటిని తీసి వేరే ఒక పాట్లో వేద్దామని అనుకుంటున్నానండి. చాలా మొక్కలు ఉన్నాయి. సో వేరే ఒక పాట్ అంతే రెడీ చేసి ఉంచాను, దాంట్లో పెట్టేస్తాను అనమాట. చూద్దాం మరి, ఇవాళ వేద్దామని అనుకుంటున్నాను. తీసి పెడితే బాగా వస్తాయి అనుకుంటున్నాను. సో మొక్కలు అయితే ఇన్ని మొలిచినాయి అనమాట. ఇకపోతే ఇది వైట్ గులాబీ మొక్క అండి. ఇందులో కొన్ని మెంతి గింజలు, నానబోసిన మెంతి గింజలు తినడానికని నానబెడతాను ఎప్పుడు. అలా నానబెట్టి తినలేదు, ఒకరోజు మర్చిపోయాను. సో వాటిని వేస్ట్గా పడేయటం ఎందుకని చెప్పి ఊరికే ఇందులో వేసానండి. అవి కూడా చాలా బాగా మొక్కలు వచ్చేసినాయి అనమాట, మెంతి మొక్కలు బాగా వచ్చినాయి. సో ఇందులో వైట్ గులాబీ మొక్క ఉంది, ఇందులోనే మెంతులు వచ్చినాయి. ఇలా మీరు వేసుకోవచ్చండి. పెద్ద చెట్టు ఏదైనా ఉంటే కింద కొంచెం మట్టి అంతా ఫ్రీగా ఉండి ప్లేస్ ఉంటే మీరు ఇలా కూడా వేసుకొని మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద పాట్లు ఉంటే గులాబీ మొక్కలతో పాటు చిన్న చిన్నగా ఇలాంటి ఆకుకూరలు అవి వేసుకున్నా కూడా బాగా వస్తాయి. ఇకపోతే ఇది ఒక టొమాటో మొక్క అండి, అదే పడి మొలిచింది కూడా. ఇది నేల గోరింటకు పువ్వు అండి. ఇది ఒక కలర్ అయితే కింద పడి మొలిచిందనమాట. విత్తనాలు వేయలేదు నేనేమి. ఇక పైన విత్తనాలు వేయాలన్నమాట. ఇప్పుడు వానలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా విత్తనాలు వేస్తాను అన్నీను. విత్తనాలు వేసేవి ఎలా వేస్తానో ఏంటి అని చెప్పి డీటెయిల్గా వీడియో అయితే చేస్తానండి. ఇవి మల్లెపూల మొక్క అండి. దీని గురించి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేసుకోవచ్చు. మొగ్గలు అనేవి మీరు చూడవచ్చు, చాలా మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టాను అనమాట, మల్లెపూల మొక్కని ఎలా కట్ చేయాలి, ఎలా పెంచుకోవాలని చెప్పి.
చాలా వీడియోస్ ఉన్నాయి, నేను ఏమేమి ఫర్టిలైజర్ ఇస్తాను అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయండి. సో చూడని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు, ఛానల్ విజిట్ చేసి చూడండి, లేకపోతే లింక్ ఇస్తాను, లింక్లో కూడా ఉంటుంది అనమాట. కొత్తిమీర ఆకు అనమాట. ఇది చాలా రోజులు అయింది వేసి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట. కొన్ని వచ్చినాయి తీసేసాను, పాటు మొత్తం ఖాళీ అయిపోయిందనమాట పాటు. ఇవైతే ఆకుకూరలు వేసుకున్నాను. ఈ ఆకుకూరల వీడియో కూడా ఆల్రెడీ చేశానండి, ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసిన దాన్ని ఒక వీడియో అయితే చేశానమాట నేను. సో అదనమాట ఇది. ఇకపోతే ఇక్కడ పుదీనా ఉంది. పుదీనా కూడా అప్పుడప్పుడు నేను తీసుకుంటూనే ఉంటాను. నాకు చట్నీకి, ఇంట్లో పులావ్ కానీ టొమాటో బాత్ కానీ చేసినప్పుడు నేను పుదీనాని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. పుదీనా నాకు ఎప్పుడు కావాలి కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం దాకా ఉండదన్నమాట. ఎక్కువగా అంటే వారం ఉండదు యాక్చువల్గా. అందుకే నేను బయట నుంచి తెచ్చుకోవడం తక్కువ అనమాట. బయట నుంచి తెచ్చుకున్న దాన్నే నేను ఇలా పాట్లో పెట్టుకొని పెంచుకున్నాను అనమాట. నాకు బాగానే వస్తుంది అన్నమాట, ఇది చాలా బాగా వస్తుంది. సో నాకు చాలా యూస్ఫుల్ అనమాట ఇది. ఇకపోతే చామంతి మొక్కలండి. చామంతి పూలు ఆల్రెడీ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మళ్ళీ రిపోర్టింగ్ అవి కూడా చేయాలన్నమాట. చేస్తాను, ఇవాళ కుదిరితే ఇవాళ చేస్తాను, లేకపోతే రేపైనా చేస్తాను. చామంతి మొక్క అయితే ఇలా బకెట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాను అనమాట. సో ఇది ఇలా హ్యాంగింగ్ లాగా అయిపోయిందనమాట మొత్తం. ఇందులో 2 వెరైటీ చామంతి పూలు ఉన్నాయండి. ఒకటేమో ఎల్లో కలరు పెద్ద సైజు వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఒకటేమో ఇలా ఉంటుంది, ఈ కలర్లో వస్తుంది, పెద్ద పెద్ద పూలు. ఇంకా ఇవి చిన్నవి, ఇంకా పెద్దది వస్తుంది అనమాట. సో ఈ మొక్క ఏంటో, ఈ మొక్క అయితే చిన్న చిన్న చామంతులు అనమాట. ఆకులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవి చిన్న చిన్న మొక్కలు. ఇకపోతే సన్నజాజి పూలు అండి. సన్నజాజి పూలు కూడా పూస్తున్నాయి ఆల్రెడీ. పువ్వు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. పువ్వులు రోజు 4-5 పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట. ఇక్కడ మొగ్గలు కూడా మీరు చూడొచ్చు, మొగ్గలు కూడా బాగా వచ్చినాయి. సన్నజాజి మొక్క కూడా నేను ఎలా రిపోర్టింగ్ చేసుకున్నాను అనే దాని గురించి అయితే వీడియో చేశాను. ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇకపోతే ఇక్కడ చూడండి, చాలా మొక్కలు కింద పడి మొలిచినాయి అన్నమాట. ఇవి మనకి సబ్జా సీడ్స్ వస్తాయి కదండి, అవే అన్నమాట. ఇందులో ఇవి సబ్జా సీడ్స్, వీటిని సబ్జా సీడ్స్ అంటారు. ఈ ఆకులు అయితే చాలా స్మెల్ ఉంటుందండి. ఆకు చాలా బాగా స్మెల్ వస్తుంది అనమాట. దీంతో టీ కూడా చేసుకుని తాగేవాళ్ళు. కానీ ఇవి విత్తనాలు అన్నీ రాలిపోయినాయి కూడా, చాలా వరకు కింద రాలిపోయినాయి విత్తనాలు. ఈ మొక్క అయితే రాలిన తర్వాత మొక్కలు చూడండి ఎన్ని వచ్చినాయి ఇక్కడ. ఇవన్నీ సబ్జా సీడ్స్ మొక్కలేనండి, చాలా మొక్కలు వచ్చినాయి. ఇదైతే పసుపు, నేను ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు వేసుకున్నది ఏదో పసుపు. ఇదొకటి సబ్జా సీడ్ మొక్క అండి. దీన్ని ఆకు ఏమంటారు, దీన్ని ఏదో తులసి అంటారు. ఏం తులసి అని నాకు తెలియదు, ఒకవేళ ఎవరికైనా గుర్తుంటే పేరు నాకు కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇది ఏం తులసి అంటారు, నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇకపోతే ఇక్కడ సరస్వతి ఆకు పెట్టుకున్నాను. సన్నజాజి మొక్క కట్ చేసిన తర్వాత ఆ రోజు కొంచెం వేరుందని చెప్పి ఇది పెట్టాను, ఇది కూడా వచ్చేస్తుంది. అలాగే నేల గులాబీలు కూడా వేసాను ఇక్కడ, ఇది కూడా వచ్చేస్తుంది. చామంతి పువ్వు ఇదొక రంగు, ఇది కూడా బాగా వస్తుంది. ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి, వీటిని కూడా నేను రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు, అవి బ్యాలెన్స్ ఉన్నాయి. ఇదొక గులాబీ అంటానమాట, నాకు నా ఫ్రెండ్ ఇచ్చారు, వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిపెట్టాను అనమాట, వస్తుందని అనుకుంటున్నాను. ఇవి ఒక ఫ్లవర్స్ అన్నమాట, ఇవి కూడా మంచి కలరు. ఇకపోతే ఇక్కడ మల్లెపూల మొక్క అన్నమాట, ఇది కూడా, ఈ మొక్క కూడా బాగా వస్తుందన్నమాట. ఇది ఒక మల్లె చెట్టు. ఇందులో చూడండి పువ్వులు మీకు చూపిస్తాను. ఇందులో ఒక్కొక్క పువ్వు గులాబీ పువ్వులా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద పువ్వులో, ఇవి చాలా పెద్ద పువ్వులు అనమాట. సో ఇది ఒక మల్లె చెట్టు. మల్లె చెట్టు గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి. ఇది వామాకు అనమాట, మా ఇంటి దగ్గర ఉందని చెప్పాను కదా, వామాకు ఇప్పుడు బాగా వస్తుంది, వాన పడింది కదా అందుకే బాగా వస్తుంది అనమాట. ఇకపోతే బోగన్విల్లా ప్లాంట్ అండి. బోగన్విల్లా ప్లాంట్ వచ్చేసి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత రాలిపోయి ఇప్పుడు మొక్క ఖాళీగా ఉందన్నమాట, మొక్క మాత్రమే ఉంది. వాన పడితే ఇందులో పువ్వులు రావట ఎక్కువగా. సో మొన్న వాన పడింది కాబట్టి పువ్వులన్నీ రాలిపోయినాయి. సో స్టెమ్ కట్ చేయాలి, మరి ఇది ఎలా కట్ చేసి మళ్ళీ నాటుకుంటాను దీన్ని.
చూద్దాం, ట్రై చేస్తాను మళ్ళీ నాటడానికి. దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను, నాటిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. మరి ఇది కూడా మళ్ళీ అంటూ నేను కట్ చేశాను కదా మొన్న ఒక వీడియో తీసేటప్పుడు, చిన్న కొమ్మ విరిగిపోయిందని చెప్పాను కదా, ఆ కొమ్మని ఇందులో నాటుకున్నాను అనమాట. ఇది కూడా చూడండి బాగా వస్తుంది అనమాట, చిగురు వస్తూ ఉంది, కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. మెల్లగా చిగురు వస్తుంది అనమాట, చిన్న చిన్న చిగురులు. ఇకపోతే ఇది బచ్చల కూరాకు, దీన్ని కూడా ఆ రోజు కట్ చేశాను, తర్వాత మళ్ళీ వస్తుందన్నమాట ఇది. ఇకపోతే ఇది బ్రహ్మకమలాలు అంటారు కదా, ఆ మొక్క ఆ రోజు రిపోర్టింగ్ చేశాను, దీని వీడియో ఉంది, పెడతాను నేను దాన్ని. తర్వాత పోతే కరివేపాకు మొక్క అనమాట, ఇది ఒక కరివేపాకు మొక్క. ఈ పాట్ అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇందులో నేను కంపోస్ట్ అదంతా వేసుకొని కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు ఇక్కడ. పచ్చి ఆకులు, కిచెన్ వేస్ట్ అంతా వేసుకొని పైన ఒక లేయర్ మట్టి వేసుకొని ఈ మొక్కలు ఏదైనా కానీ విత్తనాలు కానీ నాటుకోవడానికి ఈ పాట్ అయితే నేను రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమైనా వస్తే మొక్కలు అంటే ఏమైనా విత్తనాలు అవి నాటుకోవాలనుకుంటే ఇందులో వేసుకోండి. బీరకాయ ఏమైనా వేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం మరి ఏమవుతుందో తెలీదు. ఈ క్యాన్ అయితే కట్ చేశాను కదా, ఈ క్యాన్ కట్ చేశాను, ఇదిగోండి ఇదేమో క్యాన్, ఫుల్ ఒక వాటర్ క్యాన్ అనమాట. ఈ క్యాన్ కట్ చేసిన తర్వాత మూత ఉంటుంది కదా పైంది, కట్ చేసిన పీస్ అయితే ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా కింద ఒక డబ్బా పెట్టేసి అందులో కాస్త మట్టి వేసేసి కూర ఆకులు వేసుకోవడానికి బాగా పనిచేస్తుంది ఇది. ఆకుకూరలు ఏమన్నా వేసుకున్నారనుకోండి బాగా వస్తాయి. సో నేను ఇవాళ ఇందులో ఏదైనా వేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూద్దాం, మెంతులో లేకపోతే కొత్తిమీర ఏదో ఒకటి వేసుకుంటాను ఇవాళ, ఏమైనా విత్తనాలు వేయాలి. సో ఇదనమాట, ఇది పడేయకుండా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట మనం. ఆకుకూరలు కానీ బాగా వస్తాయి ఇందులో. సో ఆకుకూరలు వేద్దామని అనుకుంటున్నాను. ఆకుకూరలకైతే మీకు డెప్త్ అవసరం లేదు కాబట్టి ఇది సరిపోతుంది. సో ఇక్కడ పగిలిపోయిన ఒక చిన్న స్టూల్ ఒకటి ఉందండి, అందులో కూడా మట్టి వేసేసి పెట్టానమాట. దీంట్లో కూడా ఏమైనా మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను. ఇందులో చామంతి మొక్కలు వేద్దామని అనుకుంటున్నాను, చామంతి మొక్కలు కానీ టొమాటో మొక్కలు కానీ వేద్దామని అనుకుంటున్నాను. టొమాటో మొక్కలు చాలా ఉన్నాయి, ఇది సరిపోదు, అందుకే చామంతి మొక్కలు వేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇందులో కూడా మట్టి వేసుకుని ఉంచుకున్నాను. ఇందులో నేను పేడెరువు మట్టి అంతా మిక్స్ చేసిన మట్టి అనమాట ఇది. ఇవేమో కొన్ని విత్తనాలు అనమాట, ఇవి బయట నుంచి తెచ్చిన పర్వలు అంటారు కదండి, అందులో వచ్చిన విత్తనాలు ఇవి. సరే మనకి ఈ వాతావరణానికి ఈ కాయలు వస్తాయో రావో చూద్దామని చెప్పి తెచ్చి ఉంచాను అనమాట విత్తనాలు. చూద్దాం, ఇవి కూడా వేస్తాను, వస్తే మీకు వీడియో తీసి పెడతాను తప్పకుండా. ఇకపోతే కాకడ మొక్క, ఇదైతే ఇంకా పువ్వులు రాలేదు, ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి మొక్క అనేది బాగా వచ్చింది, కానీ పువ్వులు మాత్రం లేవన్నమాట. ఇప్పుడు కాకడం పువ్వుల సీజన్ లేదు కాబట్టి పువ్వులు తగ్గిపోయాయి. ఇకపోతే ఇది ఊరు నుంచి వచ్చిన గోరింటాకు మొక్క. నేను చిన్న గోరింటాకు అయితే తీసేసి దాంట్లో వస్తున్నాయి కదా స్టెమ్, అవి తీసుకొచ్చి గుచ్చాను అనమాట. చూడండి ఆల్రెడీ చిగురు అనేది వచ్చేసింది, చాలా బాగా చిగురు వచ్చింది. సో ఇదేమన్నా కనుక పెద్దదైతే నాకు గోరింటాకు ఇదే సరిపోద్ది. ఇంకా ఊరికి వెళ్తేనే గోరింటాకు అనేది నాకు మైండ్లో ఉండిపోయింది. సరే మొక్క మనం ఎందుకు పెంచుకోకూడదని చెప్పి తీసుకొచ్చాను అనమాట. అక్కడ నుంచి గోరింటాకుతో సహా తీసుకొచ్చాను నేను. గోరింటాకు కూడా కావాలి, అలాగే దాని స్టెమ్ ఒకవేళ నాటితే బాగా వస్తాయేమో చూద్దామని చెప్పి తీసుకొచ్చాను. కానీ నాటేసరికి బాగా వచ్చింది, వాన పడుతుంది కదండి, అందుకే మొక్క నాటేసరికి బాగా వచ్చిందనమాట. సో ఇకపోతే మందారపు మొక్క కట్ చేసేసాను, ఇది మిలీబగ్స్ వచ్చిందనమాట, దీనికి పిండి పురుగు అంటారు కదా, అది వచ్చిన తర్వాత మొత్తం కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చిగురు అనేది ఇప్పుడే వస్తుందన్నమాట, బాగా మంచి చిగురు అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇందులో. సో ఇదనమాట. ఇకపోతే ఇది ఒక మందారపు మొక్క, తెల్ల మందారపు మొక్క అనమాట. ఇవాళ పువ్వులు లేవండి ఇందులో, శుక్రవారం నాకు పూజకు కావాల్సింది కానీ లేవన్నమాట పువ్వులు. దీనికి కూడా ఏదో పెస్ట్ వచ్చినట్టుంది, నేను చూసుకోలేదు, ఇవాళే చూస్తున్నాను. ఇది చూడండి, మొగ్గలన్నీ చిన్న చిన్న మొగ్గలు అయిపోయి అలా ఉండిపోతుంది. సో దీనికైతే మనం ఒక పెస్ట్ కంట్రోల్ అనేది కొడదాం. ఇప్పుడు నేను ఒక పెస్ట్ కంట్రోల్ తయారు చేసి ఆ వీడియోని కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. సో చూసారు కదండి, ఓవరాల్గా మన గార్డెన్ అయితే ఒక లుక్. ఎన్ని మొక్కలు ఉన్నాయి, చిన్న గార్డెన్ అన్నమాట. నాకు వీలైనంత వరకు కొన్ని మొక్కలను అయితే మెయింటైన్ చేసుకుంటున్నానండి. ఉన్న కొద్ది సమయంలో కొన్ని మొక్కలను అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట. నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కలతో కాసేపు అలా గడిపితే మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుందండి. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీకు ఎంతమందికి గార్డెనింగ్ అనేది ఇష్టం అని చెప్పి నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.